హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా కర్మ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఎప్పటిలాగే వేడి నీరు పెట్టుకున్నాము స్నానాలకి. ఇప్పుడైతే మా మరదలు గారు వంటలు స్టార్ట్ చేశారండి. కనుమ రోజు కాబట్టి ఫస్ట్ కుకింగ్తోనే స్టార్ట్ చేశానండి వీడియో. ఇప్పుడైతే మా అన్నయ్య గారు ఫిషెస్ తీసుకొచ్చారు, చెరువు చేపలు అండి ఇవి. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. ఇవి మా పిల్లలకైతే ఫ్రై చాలా ఇష్టం అండి, అందుకోసమని ఫ్రై అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. సైడ్న అయితే పప్పు అవుతుందండి. మా నాన్నగారు అయితే ఇప్పుడు మటన్ కోస్తున్నారండి, పిల్లలు ఉన్నారు కదా అందుకోసమని చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు మా నాన్నగారు. మా అన్నయ్య గారు అయితే తీసుకొచ్చారండి 2 కేజీల మటన్ అండి ఇది. కట్టెల పొయ్యిలో మేము కర్రీ చేస్తున్నామండి. ముందుగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిర్చి పేస్ట్ వేసి అయితే ఇలా కలుపుకోవాలి. మా అమ్మగారు అయితే కట్టెల పొయ్యిలో కర్రీ వండుతున్నారండి. గ్యాస్ స్టవ్లోనే వండొచ్చు, బట్ అంత టేస్ట్ రాదు. ఇప్పుడైతే ఉల్లిపాయల పేస్ట్ ఇలా వేసి కలుపుకోవాలి. కట్టెల పొయ్యిలో వండితే నిజంగా టేస్టే వేరండి. మీలో ఎంతమందికండి కట్టెల పొయ్యిలో వండే కర్రీ ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి అయితే ఇలా కలుపుకోవాలండి. మటన్ అయితే క్లీన్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు ఇలా పేస్ట్ మగ్గాక మటన్ అయితే ఇలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలండి. సాల్ట్ వేసాను, మీకు ఆ క్లిప్ కనిపించేది, కట్ అయిపోయింది. సాల్ట్ లైట్గా వేసి అయితే ఇలా కలుపుకోవాలి. ఉడికాక కారం మసాలా అయితే వేసుకున్నామండి చివరగా. ఈరోజైతే మా స్పెషల్ మటను, చికెను, ఫిష్ ఫ్రై, బిర్యానీ అండి, గారెలు. కొంచెం బెల్లం అయితే వేశారు మా అమ్మగారు. ఈరోజు మటన్ పుల్ల బెల్లం కర్రీ అండి, చింతపండు రసం. మీలో ఎంతమందికి అండి మటన్ పుల్ల బెల్లం ఇష్టము? పుల్ల బెల్లం అంటే మరేమీ లేదండి, కొంచెం బెల్లం ముక్క కొంచెం చింతపండు రసం వేస్తారండి, బాగుంటుంది. కొంచెం స్మెల్ అది రాదు. ఫైనల్గా కొంచెం చాలేదంటే ఉప్పు వేసామండి. ఫైనల్లీ అయితే మటన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ రెడీ చేస్తున్నామండి. బిర్యానీ అయితే మా పిన్ని గారు వండుతున్నారండి. బిర్యానీ ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు అండి. మా పిన్ని గారు అయితే ఈరోజు బిర్యానీ చేశారు. ఇంతకు ముందు అయితే కర్రీ మా అమ్మగారు వండారండి. ఇప్పుడైతే బిర్యానీ మా పిన్ని చేస్తున్నారండి. అలాగే లాన్ గ్యాస్ స్టవ్లో అయితే అమ్మ, అక్క, మా మరదలు అయితే గారెలు చేస్తున్నారు. మా పిన్ని నేనైతే యువతల ఇదిగోండి కుకింగ్ అయితే ఇలా చేస్తున్నాము. మా పిన్ని అయితే ఇలా బిర్యానీ చేస్తున్నారు. ఇప్పుడైతే కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. నిజంగా కట్టెల పొయ్యిలో వండితే ఆ టేస్టే వేరు కదండి, నాకైతే చాలా ఇష్టం. కొంచెం అల్లం వెల్లుల్లి మిర్చి పేస్ట్ కూడా వేశారు. ఫస్ట్ వేస్తే అడుగు అంటేస్తుంది కదండి, అందుకోసమని చివరిలో వేశారు. ఇప్పుడైతే వాటర్ ఇలా పోసుకోవాలండి, కొంచెం మరగనివ్వాలి. బాగా మరుగుతుంది కాబట్టి అయితే 7 కేజీలు బిర్యానీ చేసామండి. ఇదిగోండి మరిగాక అయితే ఇప్పుడు ఇలా బిర్యానీ రైసేనండి డైరెక్ట్గా. అమ్మ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాం మేము. ఫైనల్లీ అయితే బిర్యానీ ఇలా వచ్చిందండి. కుకింగ్ అయిపోగానే అయితే మా పెద్ద పాపకి అయితే ఇలా కోన్ వేస్తున్నారు. మా పిన్ని గారు కోన్ చాలా బాగా వేస్తారండి, మా పెద్ద పాప వేయించుకుంటుంది. ఇప్పుడైతే మా ఊర్లో మేళకాల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇలా వచ్చారు. వాళ్ళు రావటం వాళ్ళ ఆనవాయితీ, ఇవ్వటం మా ఆనవాయితీ అండి. ఎప్పుడూ రారు, సంక్రాంతికే వస్తారండి వాళ్ళు. ఆ టైంకి అయితే మా అమ్మగారు లేరండి, బయటికి వెళ్ళారు.
ఏం చేయాలో తెలియలేదు మాకు. అందుకోసమని కొంచెం రైస్ 100 రూపీస్ అయితే ఇలా మా మరదలమ్మ ఇచ్చేసింది. నవ్వుతుందండి, ఎందుకంటే మా అమ్మగారు ఉంటే వేరేలా ఇస్తారు. వేరేలా అంటే మరి ఏం లేదు, మా అమ్మగారు ఉంటే కొంచెం ఎక్కువ ఇస్తారు. మాకు తెలియదు కదా, అమ్మ లేకుండా మేము అలా ఇవ్వలేం కదా. అందుకోసం అయితే కొంచెం రైస్ 100 రూపీస్ అయితే ఇలా ఇచ్చేసామండి. కాసేపు డబ్బులతో అయితే ఎంటర్టైన్మెంట్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే కాసేపు అందరం ఇలా కూర్చుని మాట్లాడుతున్నామండి మేము. ఫైనల్లీ అయితే ఇదిగో లంచ్ టైం అండి. మా వారు ఆ చెల్లి వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఉండిపోయారు. వాళ్ళు వస్తారంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో కొంచెం లేట్ అవుతుంది అని అంటే మేమైతే వాళ్ళ కోసం చూసి లంచ్ అయితే ఇలా చేస్తున్నామండి మేము. మా పిన్ని గారు వడ్డిస్తున్నారు. ఇప్పుడైతే మేము మా తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. మేము ఇప్పుడు కనిపిస్తుంది కదా టెంపుల్, అది శివాలయం అండి. ఇది మెయిన్ రోడ్ అండి, ఇది సెంటర్ ఇదే. మా అమ్మగారు వాళ్ళ ఊరికి సెంటర్కి అయితే 1 కిలోమీటర్ ఉంటుందండి. రైట్ సైడ్ అయితే పార్వతీపురం, లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకాకుళం అండి. పార్వతీపురం అయితే 2 అవర్స్ జర్నీ, శ్రీకాకుళం అయితే 3 అవర్స్ జర్నీ అండి. ఇప్పుడైతే మేము శ్రీకాకుళం రూట్లో వెళ్తున్నాము. మా ఊరికి తమ్ముడు వాళ్ళ ఊరికి అయితే 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు మేము వెళ్తున్నాము తమ్ముడు వాళ్ళ ఊరే. మా మేనల్లుడు అండి, ఇదిగో వాళ్ళ ఇంటికే మాకు తీసుకువెళ్తున్నాడు మా మేనల్లుడు. మా వారైతే డ్రైవ్ చేస్తున్నారు, మా పిల్లలు అయితే టాపిక్ చూస్తున్నారు. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే ఇలా వెళ్తున్నామండి మేము. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ఊరు వెళ్తున్నామండి. మా మరదలు వాళ్ళ ఊరు వెళ్తున్నాం. మేము అనుకోలేదు అక్కడి వరకు వెళ్తామని, బట్ ఇంతవరకు వచ్చాం కదా అని వెళ్తున్నాము. మేము ఫస్ట్ టైమేనండి వెళ్ళటము. అంటే మా వారు, నేను, మా పిల్లలు అయితే మొదటిసారిగా వెళ్తున్నాము. ఇదిగోండి చూసారు కదా రోడ్డు ఎలా ఉంది. మా ఏజెన్సీ కష్టాలు ఇలానే ఉంటాయండి. చూడండి అందరూ. ఇదైతే ఒకప్పుడైతే విజయనగరం డిస్ట్రిక్ట్ అండి, ఇప్పుడైతే మన్యం డిస్ట్రిక్ట్. ఇప్పుడు చూసారా ఫుల్గా. ఒకప్పుడు కాలినడకతోనే వచ్చేవారంటండి. పైనుంచి హిల్ టాప్ అండి, ఇది హిల్ స్టేషన్లో అయితే ఊరు ఉంటుంది. ఒకప్పుడు కాలినడకతోనే వచ్చేవారంట. ఇప్పుడైతే ఇలా మట్టి రోడ్డు వేసుకున్నారంట. ఎవరికి బాగాలేకపోయినా ఏదైనా గవర్నమెంట్ డోరీలతోనే తీసుకువచ్చేవారంట ఒకప్పుడు. ఇప్పుడైతే ఇలా మట్టి రోడ్డు వేసుకున్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న బళ్ళు, ఆటోలు అయితే ఇలా వస్తాయి. ఒకప్పుడు మా ఊరు కూడా ఇలానే ఉండేదండి. మాదైతే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, చింతపల్లి దగ్గరలోనండి. చింతపల్లికి మా విలేజ్కి 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఒకప్పుడు మాది కూడా ఇలానే ఘోరంగా ఉండేది రోడ్డు. ఇప్పుడైతే పర్వాలేదండి, తార్ రోడ్డు వేశారు కాబట్టి కొంచెం నయం, కొంచెం బెటర్ అండి ఇప్పుడు. మా పాప అంటుందండి మా వారికి, డాడీ మీరు హీరో, డాడీ హీరో హీరో అంటుంది మా పాప. ఇక్కడైతే కాసేపు ఇలా ఆగామండి మేము. ఆగైతే ఇలా స్టార్ట్ అయిపోయాము. రోడ్డు శాంక్షన్ అయిందంటండి ఈ ఊరికి, మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. ఈ ఊర్లో వాళ్ళకి కిరాణా కావాలి, సరుకులు కావాలి అని అంటే ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకుంటారంట వీళ్ళు. డిపో రైస్కి కానీ కిరాణాకి కానీ వెళ్ళి తెచ్చుకుంటారంటండి. ఇక్కడైతే ఏమీ ఉండవంట. లేదంటే సంత అవుతుంది కదండి, వీక్లీ సంత, అప్పుడైనా వెళ్ళి తెచ్చుకుంటారంట. ఫైనల్ అయితే ఇదిగోండి, ఇప్పుడైతే మేము ఊరికైతే ఇలా రీచ్ అయిపోయాము. ఊరు వెళ్ళాక ఇక్కడైతే ఒక 2 అవర్స్ స్పెండ్ చేసామండి. 2 అవర్స్ అయిపోయినాక వెంటనే ఇంకా రిటర్న్ వచ్చేసాం మేము. ఈ గ్రామం అయితే సొబ్బ గ్రామం అండి, ఇది మన్యం డిస్ట్రిక్ట్. హిల్ స్టేషన్లో ఉంటుందండి ఈ ఊరు. ఇప్పుడైతే మేము రిటర్న్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము. వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే ఫోటో పెడుతున్నాను. తిరిగి వచ్చేసామండి మేము. వచ్చి అయితే నైట్ ఇలాగ పిండి వంటలు స్టార్ట్ చేసామండి మేము. మా అమ్మగారు అయితే జంతికలు చేస్తున్నారు. ముందు రోజు అయితే అరిసెలు చేశారండి, సంక్రాంతి రోజు అరిసెలు చేశారు, బట్ ఆ వీడియో మిస్ అయింది. అరిసెలు చేశారండి, అవి చాలలేదు. అలానైతే ఇప్పుడు జంతికలు చేస్తున్నారు. జంతికలు అయినాక మళ్ళీ అరిసెలు కూడా చేశారు. ఇది పెరట్న కట్టిపోయారు కదండి, ఇక్కడ కరెంట్ కొంచెం లేదు, అందుకే చీకటిగా ఉంది. ఇక్కడ లైటింగ్ వేశారు బట్ అది వెలగట్లేదండి, అందుకోసం అయితే సైడ్ చిన్న లైట్ వేసి అయితే ఇలా చేస్తున్నారు.
సంక్రాంతికి వచ్చేటప్పుడు పిండి వంటలు చేసి మాకైతే ఇస్తారండి. మాకు మా పిన్ని గారు వాళ్ళకి మా అక్క వాళ్ళకి అయితే ఇలాగా ఇస్తుంటారు మాకు. ఇప్పుడైతే జంతికలు అయిపోయాయి కదా, అరిసెలు చేస్తున్నారండి. ఇందాకలైతే అమ్మ అక్క జంతికలు చేశారు. ఇప్పుడైతే అమ్మ మరదలు ఇలా అరిసెలు చేస్తున్నారండి. మా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు పక్కన. ఇదిగోండి పాపం ఈ చీకట్లోనైతే వీళ్ళు ఇలా అరిసెలు చేస్తున్నారండి. లైటింగ్స్ సరిగ్గా కనిపించట్లేదు, ఆ చీకట్లోనే చేస్తున్నారు. ఇదిగోండి ఇవైతే అరిసెలండి. ఫైనల్గా ఇవైతే కనుమ రోజు ఫొటోస్ అండి. ఇవి చాలా వీడియోస్ క్లిప్పింగ్ మిస్ అయ్యావండి. నిజంగా చాలా బాధగానే ఉంది. భోగి రోజు నుంచి భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు అయితే చిన్న చిన్న వీడియోస్ మిస్ అయ్యావండి. అందుకే ఉన్న వీడియోసే పెట్టాను నేను. ఇంకా మేము ఇంట్లో నైట్ చెల్లి వాళ్ళు డ్యాన్స్ వేశారండి. నెక్స్ట్ జల్లిఫైలు కూడా ఆడుకున్నాము. అవి మిస్ అయ్యావండి ఆ వీడియో క్లిప్పింగ్లు కూడా. ప్రజెంట్ అయితే మా పిల్లలతోటి, మా సిస్టరు, మా అక్కగారు వాళ్ళ పాప అండి, ఇలా మేము కనుమ రోజు అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నాం మేము. ఓకేనండి, ఈ సంవత్సరం అయితే మా భోగి, సంక్రాంతి, కనుమ ఇలా జరిగిందండి. మరి మీ పండుగ ఎలా జరిగిందో కామెంట్ రూపాన చెప్పండి. ఓకేనండి, ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.